నివాసము పరలోకమందు మన పునరని ఎరుగుదుము. మరియు దిగంబరము కాక మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూడుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారము మోపి మూడుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, కానీ కర్తవ్యమైనది. జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన కోరుచున్నాము. దీని నిమిత్తము మనము స్థిరపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మన అనుగ్రహించి ఉన్నాడు. వేడి చూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేవాలయములో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నామనియు ఇట్లు ధైర్యం కలిగి మీ దేహమును విడిచి పెట్టి ప్రభువునకు నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమును విడిచినను మనము ఇష్టమై ఉండవలెనని మిగుల ఉపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కాగలము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించబోతుంది. కుటుంబ ఆదరణ కొరకు మరి మనం ప్రార్థన చేస్తాము. శ్రీమతి ప్రేమలత గారు మన మధ్యలో ఉన్నారు. ప్రేమలత జ్ఞాన ప్రకాశం గారు వారు ప్రార్థనలో నడిపించాలని నేను కోరుతున్నాను. ప్రేమలత ముందుకు వచ్చి బిజీలో వస్తారు. తండ్రి ఆయన్ని పరలోకం చేయాలని మేము ఆయన బిడ్డలను కొడుకులను దీవించి కాపాడు తండ్రి. మా చెల్లెళ్ళు లేని కూడా తీర్చినందుకే నీకు వేలాది స్తోత్రం తండ్రి. ఇక్కడ ఉండే ప్రతి బిడ్డను కూడా దీవించి కాపాడండి. మేము ఎంపై వంతులు కానీ ఈ లోకంలో జీవించినంత కాలం నిన్ను ఆధారంగా పెట్టుకొని నేను స్తుతిస్తూ మా యొక్క జీవితాలను సన్మార్గంలో నడిపించుటకు ఈ కొద్ది మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తునామమున నడుస్తున్నాము తండ్రి. మరి ఈ సమయంలో ఈ యొక్క కూడికను ఏర్పాటు చేయబడినటువంటి కీర్తిశేషుడు బిఎం చార్ల్స్ గారి స్తుతి కూడికలో మరి వారికి ట్రిబ్యూట్స్ చెప్పడానికి సమయం ఉంది కాబట్టి దయచేసి వారి గురించి ట్రిబ్యూట్స్ చెప్పేవారు దయచేసి సిద్ధపడి రావాలని కోరుకుంటున్నారు. మరి మనందరికీ తెలిసిన విధంగా వారు బిఎం చార్ల్స్ గారు 90 సంవత్సరాలు ముగించుకొని తన జీవిత యాత్రను ముగించుకొని దేవుని పిలుపునకు విధేయుడై మరి ఈ లోకంలో విడిచి వెళ్ళి ఉంటున్నాడని మనందరికీ తెలుసు. వారు జీవించిన కాలం అంతా కూడా మనకు తెలుసు. వారు జీవించిన రీతి అంతా కూడా సంఘస్థులకు చాలా మందికి తెలుసు. వారు సంఘంలో చేసినటువంటి సేవలను బట్టి వారు మరి జీవించిన జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నారు. వారు మన సంఘంలో ఎన్నో పదవులు అలంకరించి ఉంటున్నారు. సెక్రటరీగా, ట్రెజరర్గా, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా,
మరి ఇంకా ఎన్నో పదవులు మరి మన సంఘంలో వారి జీవిత కాలంలో, సుదీర్ఘమైనటువంటి జీవిత కాలంలో ఎన్నో పదవులు చేసి మరి దేవుని పరిచయంలో వారు వాడబడినారు. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి అదే కాకుండా సిటీ బ్యాప్టిస్ట్ చర్చెస్ అసోసియేషన్లో కూడా ప్రెసిడెంట్గా పనిచేసినాడు నాకు తెలుసు. మరి ఇంకా ఎన్నో పదవులు కూడా చేస్తూ మరి పరిచర్యలో కొనసాగింటున్నాడు. కాబట్టి దేవుడు వారి కుటుంబం ఆశీర్వదించి దీవించి మరి ఆయుష్కాలం అంతా కూడా దీర్ఘాయును అనుగ్రహించినాడు. వారికి మరి మంచి కుమారులను, కుమార్తెలను, మరి కోడళ్లను, అల్లులను వారికి అనుగ్రహించినాడు. మనకు అందరికి తెలిసిన విధంగా మరి వారి సతీమణిగా శ్రీమతి హేమలతమ్మ గారు కూడా దేవుని పరిచర్యలో, సంఘ పరిచర్యలో ఎంతో కాలం జీవించి సంఘంలో మరి ఎంతో పరిచర్య చేసి తగ్గింపు గల మరి విధేయత గల బిడ్డగా జీవించి వారు కూడా ప్రభువును నిద్రించినారు. మనకందరికి తెలిసిన విధంగా 1996వ సంవత్సరంలో మరి ఫిబ్రవరి 12వ తారీఖున వారు ఈ లోకంలో విడిచి మరి దేవుని ఎదురుకు వెళ్ళినారు. అప్పటి నుండి కూడా బిఎం చార్ల్స్ గారు కుటుంబ బాధ్యతను అంతా కూడా తీసుకొని మరి బిడ్డలనైతేమి, కుటుంబం అయితేమి అన్నీ కూడా సక్రమంగా నడిపిస్తూ మరి సంఘంలో కూడా ఎన్నో విధాలుగా పరిచర్య చేసినట్టు మనకు అందరికీ కూడా తెలుసు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. మరి పెద్ద కుమారుడు అందరికి తెలిసిన విధంగా చార్ల్స్ దయ కతార్లో ఉంటున్నాడు. ఇప్పుడు కతారే కదా, కతార్లో మరి ఆశీర్వదింపబడి మరి తన సతీమణితో మరి కుటుంబంతో కూడా మరి కతార్లో వారు సేవ చేస్తుంటున్నారు. దేవుడు వారిని దీవించినాడు. మరి అదేవిధంగా చిన్న కుమారుడు కర్ణాకర్ చార్ల్స్ అందరికి తెలుసు, మన చర్చిలో యూత్ డైరెక్టర్గా, క్వైర్ డైరెక్టర్గా మరి ఎన్నో పదవులు మరి అలంకరించి ఎంతో పరిచయలో మరి కొనసాగుతున్న బిడ్డ, ఎంతో తగ్గింపు గల బిడ్డ. మరి అంతేకాకుండా ఆయనకు స్టార్ట్ అయిన సహాయము సంధ్య కూడా ఎంతో ప్రార్థన పరులు, ఎంతో మరి దేవుని భయభక్తుల్లో పెరిగినటువంటి బిడ్డ. ఇద్దరు కూడా మరి మంచి దంపతులుగా దేవుడు వారిని ఆశీర్వదించి వారికి అనుగ్రహించిన కుమార్తెను బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. వారి ఇంకా ఎక్కువ పరిచర్యలో మరి కొనసాగించబడాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు వారిని దీవించును గాక. మరి అదేవిధంగా హెప్సిబా మరి వారి చెల్లెళ్ళు పెద్ద చిట్టి, చిన్న చిట్టి, ఇంకా బుజ్జి అందరూ కూడా మరి ఎంతో భయభక్తుల బిడ్డలు. వారు కూడా జీవితంలో మంచిగా సెటిల్ అయి వారి జీవితాలను కొనసాగిస్తుంటున్నారు. వారు కూడా వారి సంఘంలో మరి పరిచర్యలో వాడబడుతున్నారు. అందరి బట్టి కూడా వారిని నేను అభినందిస్తూ దేవుడు వారిని దీవించుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను. మరి ఇప్పుడు అల్లుళ్ళు కూడా మంచిగా ఎలీషా మరి యోనారాజు కూడా దేవుని యందు భయభక్తుల బిడ్డలు. వారిని కూడా వారికి అనుగ్రహించినారు. దేవునికి స్తోత్రాలు. వారిని కూడా దేవుడు దీవించుగాక. మరి వారి విషయము ఇంకా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే మరి వారి గురించి తెలిసిన వారు, వారి పరిచయం గురించి తెలిసిన వారు దయచేసి ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారు ఇక్కడ. వారు మొదటిగా భాగ్యమ్మ జ్యోతి గారు ఉన్నారండి. భాగ్యమ్మ జ్యోతి గారు లేరు. రెవరెండ్ ఎం ఐజాక్ అబ్రహాం గారు వారు వచ్చి మరి ట్రిబ్యూట్స్ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారు. వారు అయిన తర్వాత ఇంకెవరు ఉంటే చెప్పవచ్చు. రెవరెండ్ ఎం ఐజాక్ అబ్రహాం గారు. బొత్స చార్లెస్ గారు ఎవరు చెప్తారా?
అని చెప్పంటారా మరి? బొజ్జ చార్లీస్ గారి తండ్రి బొజ్జ మద్దయ్య గారు రామాయపట్నంలో పాస్టర్ కొడుకు. అదే మీకు ఆయన రిమైండింగ్. ఈయన పుట్టింది రామాయపట్నంలో చార్లీస్ గారు. ఈయన ఎవరు? అమ్మ తమ్ముడు. అంటే పెద్దబంధు సైదమ్మ, ఈ తర్వాత బొజ్జ శాంతమ్మ గారు, తర్వాత ఉప్పుల మంజమ్మ గారు. వీరు ముగ్గురు అక్క చెల్లెలు, అదే ఉత్తమ్మ పిల్లలు. మరి వారి తోట పుట్టిన చిన్న తమ్ముడు పోయిన ప్రముఖులకి చిన్న తమ్ముడు బెంజమిన్ నాగరాజ్ గారు, ఈ యేసు గారి తండ్రి. ఎంత దేవుడు దీవించిన వీళ్ళను అరుగులలో కాదు, బొజ్జలను దీవించుడు. దేవుడు ఎంత ఎక్కడోదము God has brought to good status. So glory to God. Hallelujah. సరే, Demolators nearly Sibonum. Speak good of the dead. Latin proverb. Speak good of the dead. సచ్చిన వాళ్ళ సంగతి మంచి సంగతులు చెప్పు, చెడ్డ సంగతి క్షమిస్తాడు. క్షమించినప్పుడే నువ్వు వాటిలో అన్నప్పుడు నువ్వు దొరకబడతావు కనుక స్పీక్ గుడ్ ఆఫ్ ద డెడ్. యేసయ్యను ప్రేమించుడు, క్షమించుడు, దీవించుడు, నడిపించుడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడే ఉన్నాడు. మరణం వరకు ఆయన మనం నడిపించు. 90 ఏళ్ళ 2 నెలలు ఆయన ఎప్పుడు August 26th. September, October. So, no, what? He entered 91. Praise the Lord. 90 accomplished. Letters 32 నుంచి 32, 42, 52, 62, 72, 82, 92, 2002 ఎన్నైతే 70 అయ్యా. 2002 తర్వాత 2012 తర్వాత 22 కాదే ఇంకా 30 అయితే మీరే రైట్. ఓకే సరే, మంచిగా. నేను 90 ఏళ్ళు అయిన కదా, 90 ఏళ్ళు. మా చిన్నమ్మ ఎవరు? కమలమ్మ, మా అమ్మ చెల్లెలు. అదే వాడు చార్లెస్, వాడు 90 ఏళ్ళు, ఆమె కూడా 90. ఇద్దరు పెద్ద వాడు ఇక్కడనే ఒంటే పోతున్నాడు. వాడు నాకనే చిన్నోడు. వాడు ఇట్లా నేనే ఇట్లున్నా కొడుక అని మా చిన్నమ్మ చెప్పింది. ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకే. చార్లీస్ గారు ఎంత పెద్దవాడైనా తమ్ముడే, అంతేనా? తమ్ముడే. ఎంతో ప్రేమగా మాట్లాడింది మొన్నని. అయితే బ్లడ్ రిలేటివ్స్ మాకు. తర్వాత చిల్డ్రన్. ఇది ఒక ప్యాథటిక్, లుగబ్రియస్, డోల్ఫుల్, సారఫుల్, మెలాంకలీ. ఏంటి? తండ్రి లేడు, తల్లి లేదు. ఇది వెరీ సారఫుల్. ఆ ఇల్లు ఖాళీగా ఉంది అంటే తండ్రి లేడు. అప్పుడు ఎట్లా ఉన్నారు వాళ్ళు నివసించినప్పుడు, వాళ్ళు ఉన్నప్పుడు ఫ్యామిలీ, చిల్డ్రన్. ఇప్పుడు అనాథులు. కానీ ఏమన్నాడు? మిమ్మల్ని అనాథులుగా విడవను. నాదుడు అంటే తండ్రి. నాదుడు అంటే చెప్పు తండ్రి. అనాథుడే తండ్రి లేని వాడు, తండ్రి లేని వాళ్ళు వీళ్ళు. కానీ యెహోవా తండ్రి కాడా, యేసుడు మా ఎన్న గాడా. ఈ దేవుడు మీకు తండ్రి. అమ్మ. సో ఈ వాజ్ విడోవర్ ఫర్ 25 years. ఈ మరి దేవుడే ఆయన కాపాడు. దేవుని దూతలు కాపాడండి. దేవుని దూతలు ఆయన బైబిల్ వారి చుట్టూ యెహోవా దూత కావాలండి.
మరి బొజ్జ మత్తయ్య గారు రారు జ్ఞాపకానికి, బొజ్జ చార్లెస్ గారు రారు, అందుకే జ్ఞాపకం ఇవాళ జ్ఞాపకం చేసుకుంటాం, ప్రార్థన చేస్తాం. అందుకే ఎవరు వేస్తే అరే మీరు మర్చిపోతారు. నన్ను జ్ఞాపకం చేసుకోవడం మీరు చేయండి. బాధ వ్యవసాయం వింటున్నావా? నన్ను జ్ఞాపకం చేసుకోవడం మీరు చేయండి. ఎవరి నన్ను మర్చిపోతారు కనుక నేను వచ్చి పర్యంతము బదులు పాల్పడాలి. ఇక మర్చిపోతారు రేపటి నుంచి జనాలు సార్లు కదా అయిపోయి బాధపడే పిల్లల్లో ఉంటాడు తండ్రి. ఈయన మా పెళ్లి పెద్ద కూడా కన్నమ్మ గారి నాకు పెళ్లి పెద్ద ఎట్లంటే ఆయన 75వ సంవత్సరము సూర్యాపేటకు మా మామ వీళ్ళ తమ్ముడు రెండో తమ్ముడా ఈయన తమ్ముడు విలయ తమ్ముడే కదా మొదటి తమ్ముడు రైట్ మొదటి తమ్ముడు విలయ అంటే విఎం కేది. అయితే ఆయన ఒక పిల్లని చూడాలని వచ్చింది. వస్తే ఎవరెవరు వీళ్ళ పైన ఎవరు అరిగల బెంజమిన్ లాజరస్ కాదు, ఆయన ఇద్దరు వచ్చింది. ఎవరి కొరకు? వాళ్ళ తమ్ముడు విలియం కేర్ కొరకు వచ్చి చూడడానికి వచ్చింది. అది లేట్ అయిపోయింది. మరి ధనమ్మ గారి కొరకు మాట ముచ్చటైంది. ఈ మా మామ చాయన మామ ఉన్నాడు సూర్యాపేట, ఇది మా దేవాయ మామ కూడా ఇట్లా సంగతులు. ఏమైంది? పెళ్లి పెద్ద మర్చిపోదు. తర్వాత మా అత్తమ్మ దిగిపోయింది కదా, దిగిపోయిందా? She stepped in the Lord, then she has to get చెప్పలేదా మనీ. వాట్ షీ డిడ్, మనీ తీసుకోవడం ఆఫీస్ పోయి ప్రిన్సిపాల్ అక్కడికి పోయి అమౌంట్ నేను సాక్ష్యం ఎంత తీసుకున్నదంతా నన్ను తీసుకోండి. ఎల్ఐ సర్టిఫికెట్ 76లో ఎల్ఐ సర్టిఫికెట్ మేమందరం చిన్నోడు మేమందరం ఒకే దొడ్లో ఉన్నాం. సరే ఇంకేంటమ్మా ఏమదమ్మా దేవుని దగ్గరికి పోయినప్పుడు ఈయనకు 64 ఏళ్ళు. యమునమ్మ గారు నాతో చెప్పిన మాట అంటే మొన్న 27 పండుగ చేసిన పండుగ అమ్మని చేసిన నన్ను పిలవలేదు. నేను చెప్తుంది నేను చెప్తు ఆమె ఏమని దేవుని ప్రసన్నత నాకు కావాలి, చదువుతుంది ఎందుకో ఊరికే దేవుని ప్రసన్నత నాకు కావాలి, నాకు ఆశ ఉంది, నీ ప్రసన్నత నీ మందిరం అని చెప్పింది. దేవుడు పొద్దున్నే ఉదయం 5 గంటలకు ఆటోస్ పాస్టర్ వాడు కూర్చుంటాడు, నేను కూర్చుంటే సాగు మీద ఎవరితో మోస్తుంది. ఇక నేను మోస్తా అంటే మోకాళ్ళకి మాకు ఇప్పుడు వస్తావు కాదు. మీ అమ్మాయితో పాటులే వచ్చి మోకాళ్ళు ప్రార్థన చేసినాం మేము సంఘం 5 గంటలకు ఈయనే పిల్లలు తర్వాత నా పిల్లలు పెద్దమ్మ పెద్దనాయన నోటి నిండా పిలుస్తారు. పెద్దమ్మ పెద్దనాయన ఓకే గలవాడు. బొజ్జమత్తయ్య గారు చాలా ప్రేమ గలవాడు. వీళ్ళు పాలు పెరుగులలో పెరిగింది చాలయ్య పాడి విస్తారం అమ్మమ్మ నెయ్యి పాలు పెరుగు విస్తారం వాళ్ళకు ఎవరిది బీజు కూడా వాళ్ళకి అయిపోతుంది. ఓకే చెప్పినాను ఓకే చెప్పింది. పెద్దదయ్య పొద్దుగా వచ్చింది. పెద్దదయ్య నిన్న ఎక్కడ ఉంటాడు? కతార్లో ఉంటాడు. ఇండియా వదిలిపెట్టే కథం ఎవడు లెక్క ఉన్నాడు. ఏమంటారు? ఇండియా వదిలి ఎవడు లెక్క కాదు. నేను ఎట్లా పోయినా అక్కడ ఉన్న నా లైఫ్ లేదు, నా పైసలే లేదు. నేను లోపల ఉన్న నా ఇంటికి వచ్చిండు హాల్లో కూర్చుండు. నేను లోపలికి హాల్లోకి రాగానే బాబా అని లేచి నిలబడ్డాడు. అంటే ఏంటి? ఇట్ షోస్ ఒబీడియన్స్, కేర్లెస్నెస్ కాదు. ఎక్కడ పోయినా కానీ మర్చిపోకు, నీ సొంత మర్చిపోదు. నీ రక్షణ ఆనాడు మీ దట్ ఈస్ గాడ్స్ లవ్ ఒబీడియన్స్. అయితే ఈ
చార్లెస్ గారి సంగతి తెలుసా? ఇంకొకటి నీకు తెలియదు, అప్పుడు కరెక్ట్ తెలియదు అంట. కరెక్ట్ చెప్తా మీరు అమ్మగారు నా భార్య కూడా రావాలి. మా మామ 65 అంటే 33 ఏళ్ళప్పుడు ఒక పాట రాసి సండే స్కూల్ టీచర్. దెన్ ఈ రోజు సాంగ్ సండే స్కూల్ పిల్లలకు నేను మై వైఫ్ ఆల్సో సండే స్కూల్ స్టూడెంట్ ఫర్ మై మామ. దానికి అమ్మ వస్తారా రండి పాట పాడతారు. ఆయన రాసిన పాట పాడితే మీరు వింటారు. ఆయన కేడ దొంగలు సహోదరులు దొంగలు అవుతారు, మంచోళ్ళు మంచోళ్ళు అవుతారు. ఈయన కానీ ఈ రామనగరంలో కమిషనరు అదే లాజరస్ కాదు, వాళ్ళ మేనమా, ఇద్దరు దోస్తులు. మరి ఈయనకు ఒక్క పాట రాసింది, ఈయనకు వచ్చింది మామది మేనమామది. మరి 1965వ సంవత్సరంలో రామనగర్ చర్చి రామనగర్లో సండే స్కూల్ టీచర్గా ఉన్నారు. అప్పుడు నేను సండే స్కూల్ స్టూడెంట్. మరి మీకు ఎవరికైనా తెలుసు లేదు తెలియదు. మరి అప్పుడు గోదగాల పండుగకు ఒక పాట రాసిండు. ఆ పాట నేను ముందు వినిపించాలని అనుకుంటున్నాను. మరి రాగము ఏం చూడండి దయచేసి, అంటే పెద్ద మనుషులు అయిపోయినారు కదా. సరే అయితే కానీ సంతోషం. ఇది ఆదాయం కనపడుతుంది. అది ఇప్పుడు వీళ్ళు రాగాలు పెట్టేటోళ్ళకి కాదు, రాగాలు పెట్టాడు ఈయన ఏంటైనా పెడతారు, అందరూ పెడతారు. అది కాదు. అప్పుడు సినిమా రాగాలు అంటే చిన్నారి పొన్న అది ఆ రాగం ఉంటుంది. ఒక్కసారి నేను చెప్తున్నాను రాశుడు ఇంకెందుకు పరిశుద్ధ దేవుని గ్రంథం పఠించు వారికి అందం, పరమందు ఇహమందు సుఖము, ప్రభు యేసుడు సగులు నిరతం. పరిశుద్ధ దేవుని గ్రంథం పఠించు వారికి అందం, పరమందు ఇహమందు సుఖము, ప్రభు యేసుడు సగులు నిరతం. పరమును చేరుట కొరకు ప్రభు యేసు చూపిన మార్గము. పరమును చేరుట కొరకు ప్రభు యేసు చూపిన మార్గము. పఠించుకొనె మీరు పరిశుద్ధ గ్రంథమునందు, పరిశుద్ధ దేవుని గ్రంథం పఠించు వారికి అందం, పరమందు ఇహమందు సుఖము, ప్రభు యేసుడు సగులు నిరతం. దినములు నాథులు ధ్యానించు వారందరిలో, దినములు నాథులు ధ్యానించు వారందరిలో, నీటి కాలువలాయనన్ నాటిన వృక్షము వలెను. పరిశుద్ధ
చాలామంది ఉన్నారు. దయచేసి సమయం పాటించి రివ్యూస్ చెప్పాలని నేను కోరుతున్నాను. మరి ఇప్పుడు ఎండి ఇజ్రాయెల్ గారు ఉన్నారా? వారు ట్రిబ్యూట్ చెప్పకముందు మన మధ్యలో రెవరెండ్ జి ఆండ్రూస్ గారు ఉన్నారు. వారు వచ్చేసి బిఎం చార్ల్స్ గారి ఆ యొక్క ముఖ చిత్రం పటానికి పూలమాల సమర్పించాలని నేను కోరుతుంటున్నాను. పూలమాల సమర్పించి ప్రార్థించాలని నేను కోరుతుంటున్నాను. రెవరెండ్ డాక్టర్ జి ఆండ్రూస్ గారు పూలమాల తీసుకున్నాను. సాయంకాల సమయం ప్రత్యేకమైనటువంటి గుడిలో ఉండి అతన్ని మీ సన్నిధిలో ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి, స్తుతించడానికి, దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆదరించడానికి, ప్రాముఖ్యంగా తన జీవిత యాత్రను ముగించి ఈ సాన్నిధ్యం చేయనటువంటి సహోదరులు చార్లెస్ గారిని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని స్తోత్రాలైనా ప్రభావ మరి ఇద్దరు బిడ్డలు ప్రత్యేక జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రత్యేక ఆదరించి ఆయన ఓదార్చండి. దాసులు జాన్సీ గారు జీవించిన జీవితాన్ని బట్టి వారి సాక్ష్యాన్ని బట్టి కూడా మీరు వందనాచరించుకుంటున్నాం. సంతానవంతుడు ప్రత్యేక దీవించి ఆశీర్వదించండి. సాయంకాల కృపలో దీనిని మీరు కుమరించమని కార్యక్రమం ఇంకా జరుగుతుండగా కార్యక్రమం అంతటి పైన మీ ఆత్మకృపని కార్యక్రమం దయచేయమని యేసు పరిశుభ్రంగా అడుగుతున్నాం తండ్రి. మరి ఇప్పుడు మన మధ్యలో ఎండి ఇజ్రాయెల్ గారు మన సంఘ గాస్పల్ కమిటీ కన్వీనర్ గారు ఉన్నారు. వారి యొక్క ట్రిబ్యూట్స్ చెప్తారు. చెప్పేశారు. మరి విధంగా చిన్నాయన గారు అంతవరకు నేను చెప్పడం ఒక 5 నిమిషాలు చెప్తాను. నాకు ఆయనకు ఉన్న సంబంధం మరి 81 నుండి నాకు చార్లెస్ గారి ఫ్రెండ్షిప్. అక్కడ 20 సంవత్సరాలు పెద్ద మానవుని ఆయువు 70 సంవత్సరంలో అధిక బలం ఉంటే 80 సంవత్సరంలో ఆయనను ఆయాసమే దుఃఖమని, కానీ ఆయాసం దుఃఖము 80 దాటినా లేదు. ఆయన ఆఖరి సమయంలో ఈ యొక్క నేను అనుకుంటా ఒక 1 ఇయర్ నుండి నేను 90 ఎంటర్ అయినాక లేదా 89 దాటిన తర్వాత ఆ టైంలో కొంత అప్పటి వరకు మంచిగా ఆరోగ్యంగా ఆనందంగా వచ్చేవాడు. మరి ఒక క్రమశిక్షణ బ్యాడ్ హ్యాబిట్స్ మరి ఏనాడు మేము అది గమనించలేదు. ఇంకోటి ఏంటంటే మన సార్ నాకు 2 వరుసలు, ఒకటి వచ్చేమో చిన్నాయన ఇతడు ఆయన, 2వ వరుస వచ్చేమో మామ. 2 వరుసలు ఆయనే చెప్పాడు. నాకు కూడా అంత ఐడియా లేదు. అయినప్పటికీ మరి చార్లెస్ గారిని చాలా గౌరవించి నేను మాట్లాడేది. ఎప్పుడు ఖాళీ సమయంలో ఆయన రిటైర్ అయిన తర్వాత ఎవ్రీ ఈవినింగ్ డ్యూటీ చేసుకొని వచ్చేవాడిని. ఆయనతో కలిసి ఒక ½ అన్ అవర్ లేదంటే 1 గంట హాలిడే సమయంలో మధ్యాహ్నమే పోయేవాడిని. పోయేసరికి మన వాడు అప్పటికే అక్క ప్రభుత్వం నిద్రించింది. అక్క చాలా ఆత్మీయంగా బలవంతురాలు. ఎందుకంటే దేవుల్లో ప్రభులో మంచి ఎదుగుదల అక్కలో ఉండే అక్కలు. చార్లెస్ సార్ కంటే మంచి భక్తి పరురాలు చెప్పాలండి. ఏదంటున్నా నేను పోయే సమయానికి మన వాడు పల్లికాయలు వేసుకుని ఒక్కడే కానీ చెప్తున్న విషయం, పల్లెలు వేసుకొని తింటూ ఉండేది. డైలీ కొన్ని పల్లెలు తింటాడు. ఆ సమయంలో నేను పోయి ఆ పల్లెల సమయంలో పోతాయి. ఎందుకు ఆ సమయం దేవుడు కలగ చేస్తుంటాడు నాకు. నేను పోయేసరికి ఈయన చైర్లో కూర్చొని తినేవాడు. నేను నా సౌండ్ వినేది. నాకు పెద్ద సౌండ్. నా సౌండ్ వినగానే మెల్లగా చాటం లోపలికి నేను అది నాకు ఐడియా ఉంది కదా ఆల్రెడీ. సార్ ఎదురు సార్ అది లోపలికి కడుతున్నా బయటకు లాగంటే అది ఏమయ్యా నువ్వు ఎప్పుడు తినేటప్పుడు అది అయినా కానీ సంతోషము ప్రేమ ఉంటే తినే సమయంలో వస్తారయ్యా అంటే ఇక ఇద్దరం కూర్చొని ఆయన కొన్ని బ్రేక్ అయ్యేవాడు. నాకు కొన్ని అలవాటు లేదు. కంప్లీట్ కాలైపోవాలని
మరి ఏదైనా ప్రేమ గలవాడు. ఆ తర్వాత కొంతకాలానికి నేను రిటైర్ అయిపోయిన ఇద్దరు రిటైర్ అయ్యాక నేను ఒక టైం టేబుల్ పెట్టుకున్నాం. మార్నింగ్ అవర్స్ ఇక పై వాకు వస్తుంది. నేను ఇక్కడ పక్కనే ఉంటా. సార్ వచ్చేసరికి సారు అటెన్షన్లో తయారై ఉండేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు ఏమన్నా దగ్గర చనిపోయిన తర్వాత మాట చెప్తుంది. ఆ తర్వాత మేమిద్దరం కలిసి చౌరస్కి వెళ్ళి ఈ దినం నేను ఖర్చు పెట్టేవాడిని. నెక్స్ట్ డే సార్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే సారే దాని సార్ అట్లా ఫుల్గా తినిపించేవాడు. టిఫిన్ విషయంలో తిండి విషయంలో ఎలాంటి లోటు లేదు. ప్రేమ గలవాడు. ఇక్కడ బయటికి వెళ్ళినా కానీ పని విషయంలో సంఘ పని విషయంలో కూడా ఆయన చాలా ప్రేమతో ఖర్చు పెట్టేవాడు. ముఖ్యంగా సంఘంలో ఒక ప్రాముఖ్యత వహించి ప్రెసిడెంట్ గారు చెప్పిన రీతిగా సెక్రటరీ, ట్రెజరర్, సిబిసిఓలో అనేక పదవులు చేపట్టాడు. మరి చక్కని కుమారులు ఇరువురిని, ఇద్దరు ఆత్మీయంగా బలమైన వ్యక్తులు, ప్రభులో ఉన్నవారు ఇరువురు. ఆ తర్వాత నలుగురు బిడ్డలు కూడా మరి సంఘంలో ఒక బిడ్డ ఇక్కడ వాడబడుతుంది. మరి మిగతా ముగ్గురు బిడ్డలు ఆయా ప్రాంతాల్లో సేవలో ఉంటున్నారు. ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభులో ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. మరి వాళ్ళు ఎలాంటి ప్రేమ చూపించారో ఆ ప్రేమ మీరందరూ కలిగి ఉండాలని నా ప్రార్థన. వ్యక్తిగతంగా నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే హేమలతకి చాలా ప్రార్థన పాత్ర. ఫస్ట్ బెంచ్లో ఫస్ట్ అటెండెన్స్ అక్కడే ఎన్నోసార్లు గమనించిన నేను వచ్చిన కొత్తలో. ఆమె ఫస్ట్ అటెండెన్స్ ఆమెదే సంఘంలో. ఆ తర్వాత అక్క ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఇక మనం కూడా ఇది ఏంటంటే ఈ సంఘంలో అందరూ బంధువులు, రక్త సంబంధికులు, ఎవరిని ఈ పరిస్థితి కాదు. అందరూ ఏదో ఒక వరుస, అన్న తమ్ముడు లేదా మామ అల్లుడు, చిన్నమ్మ చిన్నాయన, ఇట్లా అందరూ బయట వ్యక్తులు అనేవారు ఒకరిద్దరు తప్ప, కుటుంబాలు తప్ప మిగతా వాళ్ళంతా ఒక రక్త సంబంధికులే. కాబట్టి ఈ సంఘం చాలా అభివృద్ధిలోకి వచ్చింది. ఆత్మీయంగా కూడా బలంగా ఉన్నది. మరి మంచి కుటుంబం ఇది. మన హేమలతకి చాలా ఇస్తారు. 90 years అంటే అది చాలా అసలు దేవుడు ఆ ప్రేమ ఎట్లా ఆయన పట్ల కనపరచడం నాకు తెలియదు. కానీ ఆఖరి సమయంలో ఈ కరోనా లాస్ట్ 2 years రాగానే నేను కూడా బ్రేక్ అయినా. ఎందుకంటే ఆయన 90 years నాకు సరైనకి రాదు. ఏదైనా మనం ఈ కరోనా పరిస్థితులను బట్టి బ్రేక్ అయినందుకు కొంచెం పోలేకపోయినా, అయినప్పటికీ చాలా చిన్నను ప్రతిరోజు అడిగేవాడు, ఎట్లున్నాడు డాడీ, ఎట్లున్నాడు డాడీ, పంచుకున్నాడు అన్న. సరే, వ్యక్తిగా మా కుటుంబంలో సంఘంలో వారి గురించి ప్రతి ఆదివారం విజ్ఞాపన ప్రార్థనలో అనారోగ్యం ఉన్న కొరకు ముఖ్యంగా చార్లెస్ సార్ కొరకు ప్రార్థించి ప్రార్థన ఆలకించాడు. నాకు ఆరోగ్యం దేవుడు దయచేసాడు. ఇంకా రాబో కాలంలో మరి బలంగా కుమారులను, కుమారుల కుటుంబాలను, వాళ్ళ మనవరాలను దేవుడు వాడుకోవాలని ప్రభు సేవలో ముఖ్యంగా వారి వరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థించండి. అందరూ ప్రభు సేవలు కొనసాగబడాలని మంచి నైపుణ్యం గల వ్యక్తులు ఇరువురు కుమారులు మంచి చక్కగా వాయిద్యాలు వాయిస్తారు. అది చాలా వినసొంపు. అది దేవుని అనుగ్రహించిన అదొక వరం, గిఫ్ట్. అట్లా సంఘంలో చాలా మంది బిడ్డలు వాయిద్యాలతో ఆయా వాయిద్యాలతో వాయించబడుతున్నారు. ఇంకా దేవుని చిత్రం అయితే సంఘంలో ఇంకా అధికంగా వారి పిల్లలు వాడబడాలని నాకు వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాను. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చైర్మన్ గారికి వందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా తొందరగా ముగించి మరి ఇప్పుడు సమయం పాటించాలని మరొకసారి నేను కోరుతుంటున్నాను. మేము వెంటనే ముందుకు వచ్చి వారు కూడా వారి యొక్క రివ్యూస్ చెప్పాలని కోరుతుంటున్నాను. వెంట కూర్చున్న వాళ్ళు దయచేసి ముందుకు రండి. ముందు బెంచ్ చైర్స్ ఖాళీ ఉన్నాయి. కొంతమంది అక్కడ నిలబడ్డారు కూడా. దయచేసి మరి వెనక ఉన్న వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు వెనక కూర్చుంటారేమో. మరి చైర్స్ మీద ఉన్న వాళ్ళు కూడా దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి చార్లెస్ గారు మా మామయ్య వాళ్ళ పెద్ద తమ్ముడు. మరి మా మామగారిని నాకు పెళ్లి సంబంధం మాట్లాడడానికి మామగారిని మా ఊరికి వచ్చాడు. మా పెద్ద బామ్మది, మా మామయ్య, అలాగే ఇంకా ఇద్దరు చర్చి మెంబర్స్ నుంచి మా అన్నారం గ్రామం. నేను బతుకు పెద్ద
అయితే మా అమ్మగారు మాట్లాడి వచ్చిన తర్వాత పెళ్ళి డేట్ ఫిక్స్ అయిన తర్వాత కూడా పెళ్ళి పాస్టర్ గారు లేట్ అయింది పెళ్ళి చేయని. ఆ రోజు 88లో పెళ్ళి రవాణా సౌకర్యం సరిగా లేక మా అమ్మగారి ఆ కార్యక్రమం కూడా పెళ్లి కార్యక్రమం కూడా చేద్దాం ఒక 5 నిమిషాలు నడిపించేసరికి తర్వాత పాస్టర్ గారు వచ్చింది. మరి మా అమ్మగారిని ఫస్ట్ టైం 88లో మరి మేము చూడడం జరిగింది. అది చాలా నెమ్మదస్తుడు, సైలెంట్ ఉండేది, ఎక్కువ మాట్లాడలేదు. మరి దేవుడు వారికి మంచి సంతానాన్ని ఇచ్చాను. ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి ఈ మహానగరానికి తీసుకొని వచ్చి ఒక గొప్ప సామాజిక హోదా మరి సొసైటీలో చర్చలో కూడా ఒక ప్రథములుగా వాళ్ళు ఉండడానికి మరి వారిని దేవుడు నిలబెట్టడానికి పొందాలని చెల్లించుకుంటున్నాను. మరి కుటుంబ సభ్యులకు మరి దేవుడు మంచి ఆదరణ మరి దుఃఖములు వాటి కలగజేయాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి వారి యొక్క వంశంలో రావాలంటే మరి ఇంతమంది అన్నయ్య చెప్పినట్టు అయితే కన్నా మరి అరిగేల కుటుంబం నుంచి మరి వచ్చింది మరి అలా ఒక తల్లిగా శాంతమ్మ గారు. మరి అలాంటి ఒక వాళ్ళు కూడా ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి ఒక సంఘంలో మరి కుటుంబాలు చూస్తే మనం అరిగేల కుటుంబం కానీ మరి ఉప్పుల కుటుంబం కానీ బొద్దవారు కానీ ఒక చాలా ప్రథములుగా సేవలు కానీ దేవుని పని విషయంలో కానీ ధారాళంగా ఇయ్యడంలో కానీ వాళ్ళు చాలా ముఖ్యంగా ఉంటుంది. నేను గమనిస్తున్నాను. ఇప్పుడు నేను 20 సంవత్సరాల నుంచి చర్చకు వస్తున్నా, ఇవన్నీ గమనిస్తున్నా. మరి దేవుడు నిజంగా వారిని ఎందుకు ఇవన్నీ అంటే వారి యొక్క దేవుని పద్ధతిలో వారి యొక్క అడుగుదాల్లో దేవునికి విధేయత కలిగి దేవుని పనిలో ముఖ్యంగా ఉంటారు. కాబట్టి మనం గమనించినట్లయితే ఇప్పుడు సమాజంలో దేవుని ఎడల ఈ దేవుని సేవలో ఉన్న కుటుంబాలు చాలా ఆశ్రయించబడ్డాయి. ఎవరో నామకాయ వాస్తవంగా వచ్చి పోయేటోళ్ళ కుటుంబాలు ఎక్కడ చూసినా భూములు అక్కడే ఉన్నాయి. ఈ విధంగా దేవుని పనిలో వాళ్ళు ప్రతాగా ఇప్పుడు చిన్నదాయి కూడా ఎప్పుడు వచ్చినా మనం మ్యూజిక్ వాయించడం ముందు ఉండరు. వాళ్ళు చర్చి కార్యక్రమాలు ఏదైనా చూస్తే మరి అంకులు కానీ మరి ఏదో మనం చూసినప్పుడు వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా ఈ చర్చి కార్యక్రమంలో దేవుని పనిలో ఉంటున్నారు. కాబట్టి ఈ విధంగా ఆశీర్వాదం మనం చూస్తున్నాం. మరి ఈ కొద్ది మాటలు నేను మాట్లాడడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి చైర్మన్ గారు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి దుఃఖం ఉన్న కుటుంబానికి దేవుడు ఆదరణ కలుగజేసి మరి ఇంకా భవిష్యత్తులో ముందుకు నడిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఇంకా ఎవరైనా ఉంటే మరి ట్రిబ్యూట్ చెప్పేవారు సమయం పాటించి ముందుకు రావాలని నేను కోరుతుంటున్నాను. సమయం పాటించి మాట్లాడాలని నేను కోరుతున్నాను. మరి ఇప్పుడు స్పెషల్ సాంగ్ బై గ్రాండ్ చిల్డ్రన్ వారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపిస్తారు. స్పెషల్ సాంగ్ బై గ్రాండ్ చిల్డ్రన్. ఎలిషా కుటుంబము, ఎప్సిబా కుటుంబము, డార్లింగ్, మార్కస్ వీరంతా కలిసి పాట పాడి వినిపించాలని కోరుతున్నాను.
Thank you, Chairperson Garu. Thank you, Pastors Garu. Thank you, everyone. Your memorial service की అందరూ అటెండ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
చార్ల్స్ సార్కి నేను 3వ అల్లుడిని. అవుట్ ఆఫ్ 4 వాట్ ఐ బిలీవ్ ఇస్ చార్ల్స్ సార్కి నాకు ఏంటంటే కొంచెం స్టూడెంట్స్ రిలేషన్ ఉంటుంది. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆయన ప్రభువును విధించే వరకు ఏ రోజు కూడా నేను ఆయన మామయ్యని పిలవలేదు. ఆయన కూడా నన్ను సార్ అంటుంటే నేను కూడా ఆయన సార్ అంటున్నాను. అది ఎందుకు అటాచ్మెంట్ అలా ఉంటే తెలియదు. అండ్ he was a very disciplined and good person, disciplined father, disciplined husband, good husband, disciplined and good grandfather also. So we miss you, uncle. Thank you everyone. Thank you chairperson garu. Thank you so much. Thank you. I appreciate your confession. God bless you. మరి ఏ బిగిడియన్ గారు పాట పాడాలని కోరుతున్నాను. ఏర్పాటు చేయబడినటువంటి పేరు ఉంది. మనం మొదటి నుంచి పాడే పాట ఇది ఎందుకు పాడుతున్నానంటే చార్ల్స్ గారికి చాలా ఇష్టం. అని వాళ్ళ పిల్లలందరూ చాలా ఆశపడ్డారు. చార్ల్స్ గారికే కాదు, మా నాన్నగారికి కూడా చాలా ఇష్టం. మా నాన్నగారికే కాదు, మీ అందరూ కూడా ఇష్టపడతారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే అవి అందరికి ఇష్టమైనవి, అవి మంచి ఆనిముత్యాలు కాబట్టి. అదేం పాట అంటే ఏమూ గమనం తోడవద్దు. అది చార్ల్స్ గారు 2 సార్లు 31st నైట్ ఆ సర్వీస్లో కూడా ఆయన సాక్షి చెప్పమని అడిగినప్పుడు పాడినట్టు నాకు జ్ఞాపకం ఉంది. నాకు తెలుసు అది అతనికి చాలా ఇష్టం. దేవుడు కూడా చాలా ఇష్టపడతారు పాట, పాట అలాంటిది కాబట్టి. బట్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ కెన్ సింగ్ ఇట్ ప్రాపర్లీ ఆర్ నాట్. చాలా ప్రాక్టీస్ చేయాలి. కవరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో, కవరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో, ఏది దారి నిన్ను చేరా ఏమో తెలియదాయను, ఏమో కంబు తోడవద్దు. యేసునాథ నీడునురా, ఏమో కంబు తోడవద్దు. నీచ పాప వర్తనంబు పేచమెల్ల పాపియుండు, నీచ పాప వర్తనంబు కాచి పెంచి నియమనిష్ట లాచరణము నిలుపు కొరకు, కాచి పెంచి నియమనిష్ట
ఈరోజు ఈ చల్లని సాయంకాలం సమయంలో మరి మనం పిఎం చార్ల్స్ గారి నామకరణ కుటుంబంలో మనం అందరం పాల్గొని దేవుని స్తుతిస్తున్నాము. ఈ అవకాశం కలిగించినందుకు ముందుగా మన సృష్టికర్త అయిన పరలోక తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాము. అదేవిధంగా మరి నాకు అవకాశం ఇచ్చినట్టు వేదికను అలంకరించిన పెద్దలకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను పాడబోయే పాటలు అంత గాయపడి కాదు. డిఎన్ గారు ఇంకా ఆయన చాలా చక్కగా ఇంగ్లీష్ సాంగ్ పాడారు. వాళ్ళందరూ అంటే చక్కగా పాడలేదు. కాకపోతే మీనింగ్ దాన్ని